మీరు స్టార్ హీరోలు నమ్ముతారా సార్? స్టార్డమ్ ఉండే హీరో, బికాస్ మీ సినిమాల్లో ఎక్కువ యాక్టర్స్ ఉన్నారు. డిపెండ్స్ ఆన్ ద ఫిలిం, సూటబిలిటీ ఆఫ్ ఎ క్యారెక్టర్. లైక్ ఇప్పుడు మీ కింద బొసి చూపించాను, బ్రహ్మానందం గారు కాకుండా ఇంకొకళ్ళు ఉంటే కరెక్ట్గా ఉంటుందా? ఇప్పుడు బ్రహ్మానందం గారు అక్కడ స్టారా యాక్టరా? యాక్టర్గా సీన్ చేశాను, ఒక స్టార్గా మీరు చూశాను. సేమ్ సీను బ్రహ్మానందం గారు కాకుండా ఇంకొకళ్ళు ఉంటే, ప్రకాష్ రాజ్ కాకుండా ఇంకొకళ్ళు ఉంటే, ఆ సూటబిలిటీ లేకపోతే ఆ కనెక్టబిలిటీ రాదు. అక్కడ ఒక యాక్టర్ స్టార్ అవుతున్నాడు. సో స్టార్, నేను ఎప్పుడైతే నా వస్తువుని అమ్ముకోవడానికి ఒక స్టార్ని మీద డిపెండ్ అయ్యానో, వాడికి కావాల్సింది అడుగుతాడు. లైక్ వాట్? అది ఏదైనా వాట్ ఎవర్, వాడు ఎమెండేషన్స్ అవ్వచ్చు, లేకపోతే పారాఫర్నల్ అవ్వచ్చు, వీళ్ళందరూ అంటున్నట్టు పక్కే అవ్వచ్చు. డబ్బులు ఇవ్వాలా సార్? ఎందుకు ఇస్తున్నారని మా బాస్ చెప్పాడుగా మీ ఇంటర్వ్యూలోనే కదా. ఎందుకు ఇస్తారు? ఊరికే ఎందుకు ఇస్తారు? ఎవరు పడితే వాళ్ళు అడిగితే ఇస్తారా? స్టార్స్ ఎంతమంది అంతా తిప్పి కొడితే 5 ఉంటారు. కానీ హీరోలు అనుకున్న వాళ్ళు 60 మంది ఎంతమంది ఉన్నారు తెలుగులో, మిగతా అందరికి ఇచ్చేస్తారా? సేలిబిలిటీ, డిమాండ్ అండ్ సప్లై, సింపుల్. కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి వస్తుంది. మరి స్టార్లు ఉన్న సినిమాలు కూడా ఇటీవల వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఆచార్య ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అవుతాయి మరి? అది మనం పబ్లిక్గా మాట్లాడుకునే టాపిక్ కాదు. నాకు అన్నయ్య చిరంజీవి గారు అంటే చాలా రెస్పెక్ట్. అయ్యో, నాకు కూడా చాలా నేను ఫ్యాన్స్ సార్, మెగాస్టార్ ఫ్యాన్స్. అంత స్టార్డమ్ ఉండే, అంటే కథ నరేషన్లో మనం ఎక్కడైనా తప్పటడుగు వేస్తున్నామా అని, అంతే మనం అడగడంలో అదే అర్థమైపోయింది. మీరు కాదు దాన్ని ఇలా రాకూడదు, ఇలా అర్థమైంది సార్. బట్ మై హోల్ పాయింట్ ఇస్ సార్, సినిమా మనకి అఫ్ కోర్స్ చాలా ఎక్స్పాండ్ అవుతుంది, మంచి ప్లేస్లో ఉన్నాం మనం, అద్భుతం ఇంటర్నేషనల్ అన్నట్టు, ఎక్కువ స్క్రీన్లు, ఎక్కువ బడ్జెట్లు, ఈ 1000 కోట్ల బడ్జెట్, రీచబిలిటీ, హైప్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ 1000 కోట్ల బడ్జెట్లు ఇప్పుడు దట్ ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు సడన్గా నా పర్సనల్ అనాలిసిస్ ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది పూర్తిగా దాని గురించి అండర్స్టాండింగ్ లేని ఒక జాతి, మనిషి జాతి మీద పడిపోయింది అది వచ్చి. అంటే ఒక 1000 సంవత్సరాల్లో జరగవలసిన ఒక డెవలప్మెంట్ 5 yearsలో అయిపోయింది. సో సడన్గా వచ్చేటప్పటికి వరద వస్తే ఫస్ట్ బురద నీళ్ళు వస్తాయి, బురద వెళ్ళిపోయిన తర్వాత అసలు నీరు వస్తుంది. సో ఇప్పుడు బురద ఉందంటారు అయితే? ఆటోమేటిక్ జరుగుతుంది అది. ఇదంతా బురద అయితే అది చెప్పలేము. ఇందులో మధ్యలో మా బురదలోనే బోల్డ్ అన్ని ధాతువులు ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, హెర్బ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి కదా, మెటల్స్ ఉంటాయి. కానీ అలాగే చూడాలంటున్నా. వాస్తవం సార్. అండ్ మీ పాయింట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను మిమ్మల్ని ఏదో అడగాలని అడగట్లేదు. బట్ ఐ జస్ట్ వండర్, అంటే మీలాంటి ఒక ఫిల్మ్ మేకర్, మీరు ఇండస్ట్రీలో భాగంగా కనిపిస్తారు, బట్ అట్ ద సేమ్ టైం మీ ఆలోచన మీకుంది. సో ఇండిపెండెంట్గా మీరు ఆలోచించినప్పుడు ఇవన్నీ ఎలా అనిపిస్తాయని చెప్పి, బికాస్ ఈ క్రేజ్ బాగా పెరిగి విపరీతమైన, దట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. కానీ సార్ నాకు ఎప్పుడో క్వశ్చన్, బాస్ అని మీరు పిలిచే ఆర్జీవి గారు, ఆయనకి పెద్ద హిట్లు లేవు, అయినా ఆయన్ని బాస్ అంటుంటారు. హిట్ తోటినే ఫ్లాప్లతో బాస్ అయిన మీకు అని అన్ని రకాలు. నాకు ఫిల్మ్ మేకింగ్ దానికంటే బేసిక్గా మౌలికంగా ఆలోచించడం నేర్పారు, చూడటం నేర్పారు, నేర్చుకున్నాను. రాదర్ నేర్పారు అనే కంటే కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన చూసిన తర్వాత అర్థమైంది నాకు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన సినిమా షూట్ చేస్తున్నప్పుడు, ఎడిట్ చేస్తున్నప్పుడు, సీన్ చెప్తున్నప్పుడు, ఎక్విప్మెంట్ వాడుతున్నప్పుడు, షార్ట్ కంపోజ్ చేస్తున్నప్పుడు, షార్ట్ కట్ చేస్తున్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్యారల్ చేస్తున్నప్పుడు, దానికి బయట జనాలతో డీల్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఆయన బతుకుతున్న విధానం, ఆయన అభిప్రాయాలు. 5 సంవత్సరాలు డే అండ్ నైట్ ఉన్నా ఆయనతోటి, డే అండ్ నైట్. ఆయన పడుకున్న తర్వాత వెళ్ళేవాళ్ళం, ఆయన లేవడానికి ముందే వద్దామని చాలాసార్లు 6:30కి మార్నింగ్ వెళ్ళిపోయినా, నైట్ 2 o'clock వెళ్ళి అప్పటికే లేచి కూర్చుని ఉండేవాడు. ఆయన 2-3 hours కంటే ఎక్కువ పడుకోరు. సో అదొక అదృష్టం అంతే. ఎగ్జాక్ట్ నేను చెప్తున్నా కదా, అదృష్టం. నేను ఎక్కడి నుంచో ఎక్కడికో మొదలయ్యి, ఎక్కడో తాడేపల్లి నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్లో రకరకాలుగా తిరిగి, అక్కడ ఎక్కడో పరిచయం అయిన ఇంకొక అద్భుతమైన వ్యక్తి శివరాజేశ్వరరావు గారు, కో డైరెక్టర్. ఆయనకి పనిచేస్తున్న సినిమాకి శివాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావాల్సి వచ్చి
వీడు బాగానే ఉన్నాడే, నేను ఎవరో కూడా తెలియదు ఇంకే. బాగానే ఉన్నాడని వస్తావా హైదరాబాదు కొత్త డైరెక్టర్ అంట, వస్తాను సార్ అంట. ఇది ఎవరు డిజైన్ చేశారు? అంతే కదా. అది వస్తే పడింది రాము గారి దగ్గర. అది అనుకున్నది కాదు, ఆయన కోరుకున్నది కాదు, నేను కోరుకున్నది కాదు. తర్వాత విచిత్రంగా శివలో నా ఏమంటారు హార్డ్ వర్క్, డెడికేషను, లేకపోతే ఒక ఫోకస్ ఏదో చూసి ఆయన కంటిన్యూ చేశారు. ఇదంతా అదృష్టం కేవలం. నా పని నేను చేసుకున్నాను అంతే. ఇచ్చిన పనిని నాకు ముందు అన్నం పెట్టారు, శుభ్రం కలుపుకుని తిన్నాను. కరెక్ట్గా చెప్పాలంటే మన సినిమాలలో దొంగలు, బంగారం దొంగలు, స్మగ్లర్లు వీళ్ళందరినీ మనం హీరోయిక్గా చూపించి మహా హిట్లు చేసే సినిమా, దాన్ని మాత్రం సినిమాగా చూడాలంటున్నాం. మిగతా చోట్ల సినిమా ప్రభావం చూపించాలి కదా అంటున్నాం, చూపిస్తుందని కూడా అంటున్నాం. సో ఎక్కడో మనం కన్ఫ్యూజ్గా ఉన్నాం అంటే మన కథలు వాట్ స్టోరీస్ ఆర్ వి టెల్లింగ్ ద నెక్స్ట్ జనరేషన్? దీనికి నేను సమాధానం చెప్పకూడదు. మీరు ఎవరినైతే ఏం చేశారో వాళ్ళు చెప్పాలి ఫస్ట్. నాకంత అంటే ఒక స్థాయి కానీ, నాకంత తాహత కానీ, నాకంత అర్హత కానీ ఉందని నేను అనుకోవట్లేదు ఫస్ట్. సో నేను ఐ డోంట్ వాంట్ కమెంట్ అనిపిస్తుంది. సెకండ్ థింగ్, మీ ప్రశ్నలోనే ఒక సమాధానం ఉంది, బ్రహ్మాండమైన సమాధానం. ఎందుకు తీస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు కాబట్టి తీస్తారంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడకపోతే అప్పుడు పెట్టి తీరు. ఇక్కడ సంవత్సరాల తరబడి జీవితాలపై చేసుకోరు. చూస్తున్న సినిమాలే తీస్తారు, చూడని సినిమాలు తీరు. నా సినిమాలు కూడా చూస్తున్నారు కదా, అందుకని నేను తీస్తున్నాను. చూడకపోతే తీయను కదా, చూడకపోతే నేను కదా. ఏ ప్రొడ్యూసర్ రాడు, డబ్బులు రావు, డబ్బులు లేకపోతే సినిమా తీయలేము, హైర్ చేయలేము ఎక్విప్మెంట్ దగ్గర నుంచి. సో ఇట్స్ ఆల్వేస్ ప్రేక్షకులే.